ఒక మనిషి తన్ను తాను చులకన చేసుకొని మాట్లాడుకోవటం వల్ల జరిగేటువంటి నష్టాలు ఎలా జరుగుతాయి? ఎంత పెద్ద నష్టం జరుగుతుందంటే, క్యాన్సర్ కన్నా మందుందేమో కానీ ఒక మనిషికి క్యాన్సర్ వస్తే ఎంత నష్టం జరుగుతుందో దానికి 100 రెట్లు నష్టం జరుగుతుంది. ఒక అణుబాంబు ఒక నగరం మీద పడితే ఆ నగరానికి ఎంత నష్టం జరుగుతుందో మనల్ని మనం చులకన చేసుకుంటే అంత నష్టం జరుగుతుంది. ఎలా చులకన చేసుకుంటున్నాం ఏంటి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనల్ని అవతల వాళ్ళు చులకన చేస్తే మనకు మండుతుంది కదా, అరే నువ్వు నీలో ఇది లేదు, నువ్వు ఇది తప్పు చేసావు, నీకు ఇంత సామర్థ్యత లేదు అంటే మనకు కోపం వస్తుంది. మరి మనల్ని మనం ఎందుకు చులకన చేసుకుంటున్నామండి? మనం చులకన ఎలా చేసుకుంటామంటే కంపారిజన్ అనే ఒక నాన్సెన్స్ను ఉపయోగించి మనం చులకన చేసుకుంటాం. కంపారిజన్లో ఏం చేస్తాం, మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్న దాంతో కంపారిజన్ చేసుకుంటాం కదా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక అద్భుతమైన స్టోరీ అండి. అసలు నెక్స్ట్ 3 minutes కనుక మీరు ఈ స్టోరీ వింటే మిమ్మల్ని మీరు ఇంకెప్పుడు చులకన చేసుకోరు. 100% మనీ బ్యాక్ గ్యారంటీ. స్టోరీ ఏంటంటే, ఒక అడవిలో ఒక మహర్షి నడుచుకుంటూ వెళ్తుంటారు, చాలా పెద్ద మహర్షి. ఒక పక్కన కూర్చొని ఒక కాకి ఏడుస్తూ ఉంటుంది, బోర్ను ఏడుస్తుంటుంది పెద్దగా. మహర్షి కాకి దగ్గరికి వెళ్తారు. కాకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? కాకి అంటుంది, ఏం చేయమంటారు మహర్షి గారు, ఏడవకి ఏం చేయాలి, ఏంది జీవితం అసలు, నన్ను చూడండి, నల్లగున్నా సరే, నల్లగుంటే ఉన్నా నా దగ్గరికి ఎవడు రాడు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఎప్పుడో చచ్చిపోయినప్పుడు పిండం పెట్టడానికి రమ్మంటారు తప్ప తినటానికి నన్ను దేనికి పట్టించుకోరు, నేను వేస్ట్ అసలు. మహర్షి అంటారు, పోనీ నువ్వు నీ జీవితం ఎలా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు? కాకంటుంది, నేను హంసలాగా ఉండాలనుకుంటున్నా. మహర్షి అంటారు, నా తపశ్శక్తితో నేను నిన్ను హంసం చేస్తా, నీకు ఆనందమా? బ్రహ్మానందం పరమానందం. అయితే కండిషన్ ఏంటంటే, హంసగా నిన్ను మార్చే ముందు ఒకసారి హంసను కలుద్దాం. కాకంటుంది, సరే ఇబ్బంది ఏం లేదు, కలుద్దాం. ఇక ఆ ఫారెస్ట్లో GPS లొకేషన్ ఆన్ చేసుకొని వేర్ టు ఫైండ్ హంస అని కొట్టి ఒక హంసను పట్టుకుంటారు. హంస నీళ్ళలో అలా వెళ్తూ ఉంటుంది. మహర్షి పిలుస్తారు, హంస నిన్ను చూడటానికి కాకొచ్చింది. హంస కాకిని అడుగుతుంది, ఎందుకు వచ్చావు, నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు? లేదు, నేను నీలాగా మారాలనుకుంటున్నా. హంస అంది, ఓ సిరి నా దగ్గరే ఉంది, నాలాగా మారి నువ్వేం చేస్తావే? కాకంటుంది, అదేంటి నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు నువ్వు, చాలా ప్రెట్టీగా ఉన్నావు. హంస అంటుంది, ప్రెట్టీగా అదే, నేను పిట్టీలో ఉన్నా. అదేంటి నీకు పిట్టి ఏంటి? అదంటుంది, ఏం చేసుకోవాలి, ఈ తెల్ల రంగు ప్లేన్ ఒకటే రంగు, నాకు ఏం బాగున్నా నేను. మహర్షి అంటారు, పోనీ నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? హంస అంటుంది, నేను రామచిలకలాగా ఉండాలనుకుంటున్నా. ఆయన అన్నారు, నిన్ను కూడా రామచిలకలాగా మారుస్తా, కానీ రామచిలకని ఫస్ట్ కలవాలి. ఇప్పుడు కాకి, మహర్షి, హంస కలిసి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? రామచిలక దగ్గరికి వెళ్తున్నారు. ఫైనల్గా రామచిలకను పట్టుకొని, హంసకు అసలు రామచిలకను చూడండి, అబ్బా నా రోల్ మోడల్ కదా, అసలు ఎంత బాగున్నావే చిలక నువ్వు అని. చిలక అడుగుతుంది, ఏం నచ్చింది నాలో నీకు? హంస అంటుంది, నన్ను చూడు ప్లెయిన్ కలర్, కానీ నువ్వు చూడు మొత్తం ఏదేంటి ఎర్రటి ముక్కు, పచ్చటి శరీరం. చిలక అంటుంది, ఏం పచ్చటి శరీరమే, అడవి అంతా చూడు పచ్చగా ఉంది, నేను కూడా పచ్చగానే ఉన్నా, నువ్వు స్పెషల్గా ఉన్నావే, నాలో యూనిక్నెస్ లేదు. హంస అంటుంది, పోనీ అది పక్కన పెడదాం, నువ్వు మాట్లాడితే చిలక పలుకులు అంటారు కదా. చిలక అంటుంది, ఆ చిలక పలుకులు మాట్లాడుతుంటే బంధించి పంజరంలో పెడుతున్నారు. పెడితే పెట్టారు, ఇప్పుడు నాతో జాతకాలు చెప్పిస్తున్నారు, నా ఫీల్డ్ కాదు అది. మహర్షి అంటారు, పోనీ చిలక నువ్వెవరిలాగా అవ్వాలనుకుంటున్నావు? చిలక అంటుంది, అసలు ఈ భూమండలం మీద ఎవరి జీవితం అన్నా బాగుంది, ఎవరన్నా అందంగా ఉన్నారంటే అది ఏకైకతి ఒకటే, అదే నెమలి. నేను నెమల్లాగా మారాలనుకుంటున్నా. ఆయన అంటారు, నిన్ను నేను నెమలిగా మారుస్తా, కానీ నెమల్ని ఫస్ట్ కలవాలి. ఇప్పుడు కాకి, హంస, చిలక, మహర్షి, మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? నెమలి దగ్గరికి వెళ్ళాలి. నెమలి అలా ఆ అడవిలో అలా నడుస్తూ ఉంటుంది. నెమలిని చూడంగానే కాకి, హంస, చిలక అందరూ మంత్రముగ్ధులు అవ్వటం అంటారు చూడండి, వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి, హిప్నటైజ్ అయిపోయి, అబ్బా ఏమున్నావే నువ్వు, అసలు జీవితం అంటే ఏం తేజస్సు బిడ్డ. నెమలంటుంది, మీ బొంద నాకున్న తేజస్సు ఏంటి, ఏం మాట్లాడుతున్నారే, నా జీవితం ఏం బాగుందే. కాకంటుంది, అదేంటి నీ జీవితం బాగోలేకపోవటం ఏంటి, నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావు, ఎంత బాగున్నావు. నెమలు అడుగుతుంది,
కాకి నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నీ ఈకలు బీకుతారా? నన్ను బీకుతున్నారు, సాబో కొడుతున్నారు నన్ను. ఏదో నేషనల్ బర్డ్ అని ఒక బిరుదు ఇచ్చారు తప్ప నాకు ఫ్రీడమ్ లేదే కాకి. నేను బయటకు పోలేను. ఇప్పుడు నా బ్యూటీని చూసి నేను ప్రతి చోట ఎక్కడికి పోయినా అందరినీ ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. నలుగురి మధ్యలోకి పోతే నలుగురు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నువ్వు పురివిప్పు, నువ్వు పురివిప్పు. ఇప్పుడు వాళ్ళని సంతోషపెట్టడానికి నేను ప్రతిసారి పురివిప్పుకుంది. మహర్షి అంటారు, నీకెవరి జీవితం కావాలి? నెమలంటుంది, నాకు కాకి జీవితం కావాలి. కాకి ఆశ్చర్యపోతుంది, నా జీవితం నీకెందుకే? నెమలంటుంది, నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు నలుగురిని ఇంప్రెస్ చెయ్యాలి అన్న బాధ లేదు, నిన్ను తేపకొకడొచ్చి డిస్టర్బ్ చేయడు, నువ్వు ఫ్రీగా ఎగరగలవు. బతికున్నప్పుడు అందరినీ పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు, కానీ చనిపోయారా ఫస్ట్ నువ్వే రావాలి. మహర్షి అంటారు, మీరందరూ ఎందుకు సంతోషంగా లేరో తెలుసా? మిమ్మల్ని మీరు చులకన చేసుకోవటం వల్ల సంతోషంగా లేరు. ఎలా చులకన చేసుకుంటున్నాం? మన దగ్గర ఉన్నది కాకుండా మన దగ్గర లేనిది ఒకటి సంపాదించాలి అని. అది క్వాలిటీ కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మరి కశ్యప్ మన దగ్గర లేదు ఇంకొకటి తెచ్చుకోవడం తప్ప, మన దగ్గర లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవటం తప్ప. నేనేమంటున్నా అంటే మన దగ్గర లేనిది కావాలనుకోవటం తప్పు కాదు, మరి మన దగ్గర ఉన్నదాన్ని పట్టించుకోవద్దా? దాని మీద ఫోకస్ చెయ్యొద్దా? చులకన భావం ఇక్కడ వస్తుంది. ఇమోషనల్ మాస్టరీ 10 days ప్రోగ్రామ్. 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ మేము తీసుకుంటాం. ఫియర్, లోన్లీనెస్, గిల్ట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇటువంటి 10 ఇమోషన్స్. సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 10 ఇమోషన్స్ని ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉండగలరు. సో ఆన్లైన్లో ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, ఎనీ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు. చాలా బోనస్లు ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ ఇస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి ఒక కిట్ వస్తుంది. ఆ కిట్లో ఈ వర్క్ బుక్ ఉంటుంది, ఇమోషనల్ మాస్టరీ. ఇమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది. ఇదంతా ఏదో జస్ట్ చాట్ జీపీటీలో ఫిల్ చేసిన వర్క్ బుక్ కాదండి. దీంట్లో స్ట్రాటజీస్, మేజర్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే మేము ఇస్తామో ఆ టెక్నిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది.